సో నందు గారు, ఇప్పుడు టాక్సిక్ రిలేషన్స్ అనేది రీసెంట్ గా చాలా పెరుగుతుంది, చాలా ఎక్కువ ఉన్నాయి మ్యామ్. సో వాటి గురించి ఏం చెప్తారు? అంటే మీరు ఒక ఎంగేజ్ లోనే ఉన్నారు కాబట్టి యూత్ కావచ్చు, ఈ టాక్సిక్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు ఎలా బయటపడాలని కావచ్చు, దాని గురించి ఏం మాట్లాడతారు? మ్యామ్, బయటపడటం అనేది నేను జెన్యున్గా అనుకోవటం, వన్ హ్యాస్ చాలా సెల్ఫిష్గా ఉండాలి మ్యామ్. హ్యాపీనెస్ అనేది, హ్యాపీనెస్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు బి వెరీ సెల్ఫిష్ అబౌట్ అంటారు. సో నువ్వు హ్యాపీగా లేకపోయినా సరే అందులోనే ఉంటున్నావు అంటే కనుక తప్పు నీదే. యూ కెన్ ఆల్వేస్ వాక్ అవుట్ ఆఫ్ అ రిలేషన్షిప్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్. అండ్ నాకు తెలియదు ఎందుకు మరి దేనికైనా భయపడి, ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు మ్యామ్, ఇట్స్ ఈక్వల్. ఇక్కడ జెండర్ బయాస్ లేదు. అబ్బాయిలు సఫర్ అవుతున్నారు, అమ్మాయిలు సఫర్ అవుతున్నారు. అలాంటి రిలేషన్షిప్ నుంచి వాకౌట్ అవ్వాలి మ్యామ్. నాకు కూడా తెలియట్లేదు ఎందుకు ధైర్యం చేసి ఒక రిలేషన్షిప్ నుంచి బయటికి వాకౌట్ అవ్వలేకపోతున్నారు. ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళతోనే పడి 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 అసలు ఉండాల్సిన అవసరం ఏముంది? యూ నీడ్ టు వాకౌట్. అండ్ యూ నీడ్ టు వాకౌట్ అనేది మన సినిమాకి కూడా సంబంధించింది మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్. హౌ డు దాన్ని వాకౌట్ చేసి సఫర్ అవుతుందా అవ్వదా అనేది నాకు తెలిసి ఒక చిన్న మెసేజ్. అందుకే నాకు బహుశా తెలిసి ఆడవాళ్ళకు కూడా మన సినిమా నచ్చడానికి ఫోకస్ గ్రూప్ షోస్లో కారణం అదే. బికాస్ ఒక చూసిన వాళ్ళు ఎవరైనా అలాంటి రిలేషన్షిప్లో ఉన్నారేమో, వాళ్ళకు ఒక హోప్ కనిపించిందేమో, ఓహో నేను కూడా ఒక రిలేషన్షిప్ నుంచి వాకౌట్ అవ్వచ్చు, ఐ కెన్ స్టిల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్. సొసైటీ ట్యాబు చేస్తుంది మ్యామ్. ఒకరితో లవ్లో ఉండి బయటికి, పాపం ఆడవాళ్ళు ఎస్పెషల్లీ, ఒకరితో లవ్లో ఉండి బయటికి వచ్చి ఇంకో బ్రేకప్, ఫస్ట్ ఆ అమ్మాయి చెప్పింది అనుకోండి బ్రేకప్, ఇంకా అరే ఆ అమ్మాయిరా అంతేరా అందరితో అని ఇలా అంటారు. అబ్బాయిని కూడా అంటారు, బట్ అమ్మాయిలు నన్నంత అనట్లేదు. కానీ అబ్బాయిలు ఏమంటారంటే, ఒకవేళ నిజంగా అబ్బాయి బ్రేకప్ చెప్తే అమ్మాయి మంచిది కాదు అందుకే బ్రేకప్ చెప్పాడు అంటారు. అదే అమ్మాయి బ్రేకప్ చెప్తే రివర్స్ లో అంటారు. టైమ్స్ మారిపోయాయి మ్యామ్, అలా లేదు. మీరు గత ఒక 4 నెలలుగా చూస్తుంటే ఆపోజిట్లే ఎక్కువ జరుగుతున్నాయి మ్యామ్. అబ్బాయిలు చాలా సఫర్ అవుతున్నారు. రీసెంట్గా ఒక ప్రపోజల్ కూడా చూసాం, అంత వైల్డ్ ప్రపోజల్ ఈ అగ్లీ ప్రపోజల్ కన్నా దారుణంగా ఉంది. అది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాలు చాలా చూసాం మ్యామ్. బట్ నేను చెప్పేంత వాడిని ఖచ్చితంగా కాదు. బట్ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు వాకౌట్ చేసేయండి. సొసైటీ జడ్జ్ చేస్తుందని మీ జీవితాన్ని అందులో నాశనం చేసుకోకండి. నా క్లోజెస్ట్ ఫ్యామిలీలో కూడా అలాంటి ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి నేను చెబుతున్నా, అయినా నా మాట వినట్లేదు. వన్ హ్యాస్ టు వాకౌట్ మ్యామ్. ఓకే.